పార్టీ మారిన ఎమ్మెల్యేలపై ఫోకస్ చేసింది బీఆర్ఎస్. ఇందులో భాగంగానే సుప్రీంకోర్టులో పిటిషన్లు వేసింది బీఆర్ఎస్. మాజీ మంత్రి బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు ఢిల్లీ వెళ్లారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై స్పీకర్ వెంటనే చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై ఫోకస్ చేసింది బీఆర్ఎస్. ఇందులో భాగంగానే సుప్రీంకోర్టులో పిటిషన్లు వేసింది బీఆర్ఎస్. మాజీ మంత్రి బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు ఢిల్లీ వెళ్లారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై స్పీకర్ వెంటనే చర్యలు తీసుకోవాలని సుప్రీంలో పిటిషన్ వేశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై ఫోకస్ చేసింది బీఆర్ఎస్. ఇందులో భాగంగానే సుప్రీంకోర్టులో పిటిషన్లు వేసింది బీఆర్ఎస్. మాజీ మంత్రి బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు ఢిల్లీ వెళ్లారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై స్పీకర్ వెంటనే చర్యలు తీసుకోవాలని సుప్రీంలో పిటిషన్ వేశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై ఫోకస్ చేసింది బీఆర్ఎస్. ఇందులో భాగంగానే సుప్రీంకోర్టులో పిటిషన్లు వేసింది బీఆర్ఎస్. మాజీ మంత్రి బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు ఢిల్లీ వెళ్లారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై స్పీకర్ వెంటనే చర్యలు తీసుకోవాలని సుప్రీంలో పిటిషన్ వేశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై ఫోకస్ చేసింది బీఆర్ఎస్. ఇందులో భాగంగానే సుప్రీంకోర్టులో పిటిషన్లు వేసింది బీఆర్ఎస్. మాజీ మంత్రి బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు ఢిల్లీ వెళ్లారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై స్పీకర్ వెంటనే చర్యలు తీసుకోవాలని సుప్రీంలో పిటిషన్ వేశారు. రైట్, దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, డీటెయిల్స్ ఏంటి? 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీని మీద హైకోర్టు కూడా బీఆర్ఎస్ వెళ్ళింది. అయితే హైకోర్టు ఏం చెప్పిందంటే సెప్టెంబర్లో స్పీకర్ నిర్ణయం తీసుకోవాలి 4 వారాలలో. సో నిర్ణయం తీసుకొని తేల్చండి, స్పీకర్ పరిధిలో ఉందని చెప్పి మన రాష్ట్ర హైకోర్టు చెప్పింది. కానీ స్పీకర్ నిర్ణయం తీసుకోలేదు. దీంతో బీఆర్ఎస్ ఏం చేసిందంటే ఖచ్చితంగా న్యాయ పోరాటం చేయాలి, పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలపై ఖచ్చితంగా చర్యలు ఉండే విధంగా న్యాయ నిపుణులతో చర్చించి దీని మీద సుప్రీంకోర్టుకు వెళ్ళాలని నిర్ణయం తీసుకున్నారు. సో ఇప్పుడు సుప్రీంకోర్టుకు వెళ్ళాలని నిర్ణయం జరిగింది. మాజీ మంత్రి హరీష్ రావు నిన్న సాయంత్రం ఢిల్లీ వెళ్లారు. ఆయనతో పాటు కొంతమంది బీఆర్ఎస్కు సంబంధించినటువంటి నేతలు కూడా ఢిల్లీ వెళ్లారు. ఢిల్లీలో న్యాయ నిపుణులతోటి చర్చించి సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ను దాఖలు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. మొత్తంగా 10 మంది బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఎమ్మెల్యేలు వెళ్ళిపోయారు. కొంతమంది పార్టీ మారలేదని చెప్తున్నప్పటికీ కూడా సో ప్రభుత్వంలో కొంత భాగస్వామ్యమై ప్రభుత్వ కార్యక్రమాల్లో తిరుగుతున్నారు కాబట్టి వాళ్ళ యాక్టివిటీ ఉంది కాబట్టి ఇవన్నీ కూడా వివరాలను బీఆర్ఎస్ సేకరించింది. రాజ్యాంగ నిపుణులతో కూడా చర్చించారు హరీష్ రావు. సో ఖచ్చితంగా దీని మీద సుప్రీంకోర్టుకు వెళ్తే కనుక న్యాయం జరుగుతుంది అన్నటువంటి ఆలోచనతో బీఆర్ఎస్ ఉంది. అందులో భాగంగానే సుప్రీంకోర్టుకు వెళ్ళి సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేస్తే ఖచ్చితంగా పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలపై అనవరత వేటు పడేటువంటి అవకాశాలు ఉన్నాయనేది బీఆర్ఎస్ చెప్తున్నటువంటి. అందులో భాగంగానే నిన్న సాయంత్రం ఢిల్లీ వెళ్ళినటువంటి హరీష్ రావు ఈరోజు ఉదయం లీగల్ టీమ్ తోటి చర్చించారు ఢిల్లీలో. తర్వాత ఎట్లా దీన్ని ముందుకు వెళ్ళాలి, సుప్రీంకోర్టు ద్వారా దీన్ని అనర్హత వేటు పడే విధంగా ఎట్లాంటి ప్రయత్నాలు చేయాలన్నటువంటి విషయాల మీద చర్చించారు. సో మొత్తానికి సుప్రీంకోర్టుకు వెళ్ళాలని అయితే నిర్ణయం జరిగింది. దీనికంటే ముందు కూడా ఒక పెద్ద ఎత్తున కసరత్తు జరిగింది. న్యాయ నిపుణులతో రాజ్యాంగ నిపుణులతో చర్చించి గతంలో ఏ రాష్ట్రాలలో మణిపూర్ లాంటి రాష్ట్రాలలో ఎట్లా ఎమ్మెల్యేల అనర్హత జరిగింది, వాళ్ళ మీద ఏ విధంగా అనర్హత వేటు పడింది, గతంలో ఉన్నటువంటి కేసులు ఏ విధంగా ఉన్నాయి, ఆ రాష్ట్రాల్లో హైకోర్టులో ఉన్నటువంటి కేసులు ఏ విధంగా ఉన్నాయి, అట్లనే సుప్రీంకోర్టులో గతంలో ఏమైనా దీని మీద చర్చ జరిగిందా, తర్వాత తీర్పులు ఇచ్చాయా, ఇట్లాంటి అన్ని అంశాల మీద కూలంకషంగా చర్చించి ఫైనల్గా సుప్రీంకోర్టుకు వెళ్ళాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక అయితే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో తర్వాత బీఆర్ఎస్ నాయకులతో మాట్లాడితే 2 అంశాలు ప్రస్తావిస్తున్నారు. ఒకటి, ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించి ఇప్పటికీ మేము హైకోర్టుకు వెళ్ళాం. హైకోర్టు కూడా బీఆర్ఎస్ అనుకూలంగా తీర్పు ఇచ్చింది. సెప్టెంబర్లో మన రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ని 4 వారాలలో పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల మీద చర్యలు తీసుకోవాలి, ఎందుకంటే స్పీకర్ పరిధిలో ఉన్నటువంటి అంశం. సో కాబట్టి స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. మేము చాలాసార్లు స్పీకర్ని కలిసి విజ్ఞప్తి చేసినాం, కానీ స్పీకర్ దీని మీద నిర్ణయం తీసుకోలేదు, కొంత లేట్ చేస్తున్నారు. కాబట్టి మేము ఇప్పుడు సుప్రీంకోర్టును ఆశ్రయిస్తున్నాం అన్నటువంటి విషయాన్ని బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. ఖచ్చితంగా సుప్రీంకోర్టు గనక ఈ కేసు
వెళ్తే పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల మీద చర్యలు ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయనేది లీగల్ ఎక్స్పర్ట్ చెప్తున్నటువంటి మాట. ఎందుకంటే ఇతర రాష్ట్రాల్లో పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించి ఆ కేసులు ఏ విధంగా ఉన్నాయి, ఎట్లా దాని మీద అనర్హత వేటు పడింది, ఇట్లాంటి అన్ని అంశాల మీద రాజ్యాంగ నిపుణులతో బీఆర్ఎస్ చర్చించింది. కాబట్టి ఖచ్చితంగా కొంతమంది ఎమ్మెల్యేల మీద వేటు పడేటువంటి అవకాశాలు ఉన్నాయని పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఈ సందర్భంగా కొంతమంది మళ్ళీ తిరిగి బీఆర్ఎస్కు రాబోతున్నారు అన్నట్టు 2-3 రోజుల నుంచి కూడా ప్రచారం జరుగుతుంది. కొంతమంది ఈ మధ్య కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు స్వరం డిఫరెంట్గా ఉందన్నటువంటి చర్చ కూడా పొలిటికల్ సర్కిల్లో జరుగుతుంది. సో ఇట్లాంటి పరిస్థితుల్లో మరి నిజం అంటే సీరియస్గా ఒకవేళ సుప్రీంకోర్టుకు బీఆర్ఎస్ వెళ్ళి న్యాయ పోరాటం చేస్తే కనుక ఖచ్చితంగా అనర్హత వేటు పడేటువంటి అవకాశాలు లేకపోలేదు అనేది కూడా ఒక చర్చ జరుగుతుంది. మరి చూడాలి. ఇప్పటికే బీఆర్ఎస్ ఈరోజు హరీష్ రావు, మాజీ మంత్రి హరీష్ రావు ఢిల్లీలో ఉన్నారు. దీనికి సంబంధించి సుప్రీంకోర్టుకు కాసేపట్లో దీని మీద పిటిషన్ కూడా వేయబోతున్నట్టుగా తెలిసింది. మనకు కాసేపట్లో తెలిస్తే నెక్స్ట్ అవర్లో మనకు ఎవరెవరి మీద 3 ఎమ్మెల్యేలు అంటున్నారు. అందులో భద్రాచలంకు సంబంధించి తెల్లం వెంకట్రావు, అట్లనే ఖైరతాబాద్కు సంబంధించి దానం నాగేందర్, స్టేషన్ కనుపూర్కు సంబంధించి కడియం శ్రీహరి, వీళ్ళ 3 మీద సుప్రీంకోర్టుకు వెళ్ళినట్టుగా తెలిసింది. మరి మిగతా ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. సో అంటే కండువా కప్పుకోకుండా యాక్టివిటీస్లో, పార్టీ యాక్టివిటీస్ కావచ్చు, ప్రభుత్వ యాక్టివిటీస్లో వీళ్ళంతా కూడా పాల్గొంటున్నారు. మొత్తం ఒకసారి మనం లిస్టు చూస్తే ఖైరతాబాద్ నుంచి దానం నాగేందర్, స్టేషన్ కనుపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం తెల్లం వెంకట్రావు, బాన్స్వాడ పోచారం శ్రీనివాసరెడ్డి, జగిత్యాల సంజయ్ కుమార్, చేవెళ్ల నియోజకవర్గం నుంచి కాల యాదయ్య, తర్వాత గద్వాల కృష్ణమోహన్, తర్వాత రాజేంద్ర నగర్ నుంచి ప్రకాష్ గౌడ్, పటాన్ చెరువు నుంచి గూడెం మైపాల్ రెడ్డి, శేర్లింగంపల్లి అరకపూడి గాంధీ, వీళ్ళతో పాటు మీరు మిగతా కొంతమంది ఎమ్మెల్సీలు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. సో అయితే ఇప్పుడు ఏంటంటే ఒకవేళ ఎల్పీ మొత్తం విలీనం కావాలంటే 26 మంది మొత్తం కాంగ్రెస్లో చేరాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇప్పుడు 10 మందే చేరారు కాబట్టి ఇంకా 16 మంది చేరితే మొత్తం బీఆర్ఎస్ ఎల్పీ విలీనం కాంగ్రెస్లో అయినట్టు అవుతుంది. సో అట్లాంటి పరిస్థితులు అయితే ఇప్పుడు లేవని అంటున్నారు. ఇంకొక వైపు కొంతమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి వద్దామనుకుంటున్నా ఇప్పుడు లీగల్ సమస్యలు ఎదురుకావడం ఒకటి, ఇంకొకటి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు స్థానికంగా ఉన్నటువంటి నాయకులు బీఆర్ఎస్ నుంచి వచ్చేటువంటి ఎమ్మెల్యేలను వద్దని చెప్తున్నట్టుగా పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఈ ఎమ్మెల్యేలు ఎట్లా ఎదుర్కోబోతున్నారు, పార్టీ ఫిరాయింపులకు సంబంధించి లీగల్గా బీఆర్ఎస్ ఫైట్ చేస్తారనేది కూడా ఒక చర్చ జరుగుతుంది. సో ఇప్పుడు హరీష్ రావు సుప్రీంకోర్టును ఆశ్రయించాలని నిర్ణయం తీసుకోవడం, ఇవాళ ఉదయం నుంచి లీగల్ టీమ్ తోటి చర్చించడం, సో ఫైనల్గా సుప్రీంకోర్టుకు వెళ్ళాలని నిర్ణయం తీసుకోవడంతో ఇప్పుడు ఈ 10 మంది ఎమ్మెల్యేల్లో కొంత ఆందోళన మొదలైంది. ఎందుకంటే ఈ కొత్త సంవత్సరంలో ఉప ఎన్నికలు రావాలని బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నాలు చేస్తుంది, గత కొన్ని రోజుల నుంచి చేస్తుంది. సో ఈసారి కనుక ఒక 2-3 ఉప ఎన్నికలు వచ్చి నిజంగా అనర్హత బయట పడితే సో దాన్ని క్యాచ్ చేసుకోవాలని బీఆర్ఎస్ ప్రయత్నాలు చేస్తుంది. గవర్నమెంట్ మీద వ్యతిరేకత ఉందన్నటువంటి ఒక సంకేతాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా కొంత సీరియస్గా వర్కౌట్ చేస్తున్నట్టు తెలిసింది. కేసీఆర్ ఫామ్ హౌస్లో ఉండి హరీష్ రావుని ఢిల్లీ వెళ్ళాలని చెప్పడం, తర్వాత ఆయనతో పాటు రాజ్యసభ ఎంపీ దామోదర్ రావు కూడా ఢిల్లీ వెళ్ళడం, కొంతమంది నేతలు కూడా ఢిల్లీ వెళ్ళడం. సో సుప్రీంకోర్టు ఖచ్చితంగా బీఆర్ఎస్ సుప్రీంకోర్టు మెట్లెక్కితే కనుక కొంత పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలకు మీద పార్టీ అంటే వాళ్ళ మీద వేటు పడేటువంటి అవకాశం లేకపోలేదు అనేది లీగల్ ఎక్స్పర్ట్ చెప్తున్నారు. సో ఇప్పుడైతే కొంత పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలకు కొంత ఆందోళన అయితే నెలకొన్నది. ఇది ప్రస్తుతానికి బీఆర్ఎస్ సుప్రీంకోర్టుకు వెళ్ళిన విషయానికి సంబంధించినటువంటి తాజా అప్డేట్స్.